కర్నూలు గణేష్ నగర్లో జనవరి 9న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ప్రియుడి భార్యను హతమార్చడానికి ప్లాన్ వేసినటువంటి పథకం ఏదైతే ఉందో, ఇటీవల విడుదలైనటువంటి రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలోనే కర్నూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం, ఏదైతే కేసీ కెనాల్ నుండి నేరుగా లక్ష్మీనగర్కు వచ్చే మార్గం ఇది. ఈ మార్గం గుండా వై జంక్షన్ రోడ్డు ఉంది. ఇక్కడే మనం చూసే ఈ బైక్ వెళ్ళే స్పాట్ ఏదైతే ఉందో, ఈ స్పాట్లోనే శ్రావణి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జీజీహెచ్లో తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్ళే సమయంలోనే వెనుక నుండి వచ్చే హోండా షైన్ వాహనంతో ఒకసారిగా ఢీకొట్టిన పరిస్థితి. ఢీకొట్టిన తర్వాత ఇక్కడే శ్రావణి కింద పడ్డారు. అయితే ఎదురుగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ మార్గం గుండా మనం చూసే విజువల్ ఏదైతే ఉందో, ఈ రైట్ సైడ్ మార్గంలోనే శ్రావణి కింద పడ్డిన తర్వాత వసుంధరతో పాటు జ్యోతి వాళ్ళంతా కూడా ఒక టీమ్గా, అంటే ఇటు జ్యోతి తమ కొడుకు కుమార్తె, ఇటు వసుంధర జ్యోతి ఇద్దరు కూడా మరో టీమ్గా ఈ మార్గం గుండా రావడం జరిగింది. అయితే కింద పడిన తర్వాత ఈ స్పాట్ నుండి నేరుగా ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ షట్టర్ సమీపంలో స్టెప్స్ ఉన్నాయో, ఈ స్టెప్స్ సమీపంలోనే శ్రావణిను ఏదైతే ఢీకొన్న తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే కూర్చోబెట్టిన తర్వాత కొంత వాటర్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చారంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారంటూ కూడా అడిగిన తర్వాత, ఈ రోడ్డు సంబంధిత యాక్సిడెంట్ మేము నలుగురమే చేశామంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. నలుగురు మేము మాట్లాడుకుంటామని కూడా వాగ్వాదానికి దిగారంటూ కూడా స్థానికులు చెప్పేటటువంటి పరిస్థితి. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఈ జనవరి 9వ తేదీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏం జరిగిందమ్మా? వెనక నుంచి వాళ్ళేమో స్కూటీలో వచ్చినారు సార్. మేడం స్కూటీలో వస్తుండే, వెనక నుంచి వాళ్ళు వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దు చేసినారు. అక్కడ పడిపోయినారు. పడిపోయిన తర్వాత వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినారు. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మేమందరం చూసిన వాళ్ళం అందరం యాక్సిడెంట్ అయిందని వచ్చి లేపుతుంటే, మీరు వద్దు, మీరు దూరం పోండి, మేము కదా చేసింది, మేము చూసుకుంటాము, ఇక్కడ ఇష్యూ అయ్యిద్దండి, మీరు వెళ్ళిపోండి అని అరిచినారు. ఇంకా మేమందరం అట్లా దూరంగా పోయి నిలబడిన తర్వాత వాళ్ళు బ్యాగ్లో నుంచి ఇంజెక్షన్ తీసి వేయనికపోయినారు మేడంకి. వేయనికపోతే అప్పుడు మేమందరం చూసి ఇంజెక్షన్ వేస్తున్నారు ఎందుకంటే అప్పుడు మేడం ఎలక్ట్ అయినారు. ఇంజెక్షన్ వేస్తున్నారా ఎందుకని అప్పుడు ఆమె చూసుకొని ఆమె ఇది ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించేసరికి వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. అక్కడి నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు. చేశారా అంటే శ్రావణికు ఇంజెక్షన్ వేశారా ఆ రోజు? ఇక్కడ వేసినదైతే మేము చూసినాం సార్. ఒక ఇంజెక్షన్ మందు ఎక్కిందో లేదో కానీ మేము వెంటనే కనిపెట్టేసరికి ఆమె ఇక్కడ ఇంజెక్షన్ కూడా ఇక్కడే పడేసినారు. అది కానీ దొరకలే, వేసినట్లే ఉండింది. మరి ఆమె కూడా నాకు అంత ధ్యాస లేదు అంటుంది, అంటే కూర్చున్నట్టు ఉంది కానీ నేను అసలు అంత గమనించుకోలేదు, చూసేసరికే వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్తుంది. అంటే ఎప్పుడు డౌట్ వచ్చిందమ్మా మీకు? అంటే శ్రావణి ఎవరైతే డాక్టర్ ఉన్నారో, డాక్టర్ని బ్యాక్ సైడ్ నుండి ఒక వెహికల్తో డాష్ కొట్టారు. తర్వాత ఇద్దరు మహిళలు ఇటు సైడ్ నుంచి వచ్చారు. ఎప్పుడు డౌట్ వచ్చింది మీకు? అంటే ప్లాన్డ్గా ఈ విధంగా ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మేము చూసుకుంటాము, మీరు ఇష్యూ చేయొద్దండి అన్నప్పుడు మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. ఎందుకు వీళ్ళు మామూలు యాక్సిడెంట్ అయితే అందరం వచ్చి చూస్తాం కదా, అందరు మనుషులమే కదా అన్నట్లు చూస్తున్నాము. కానీ వాళ్ళు వద్దు మీరు పోండి అంటేసరికి మాకైతే డౌట్ వచ్చింది. కానీ మేడమే వాళ్ళు సాయం చేస్తోళ్ళు అనుకుందో ఏమో మరి మాకు తెలీదు, మాకు డౌట్ వచ్చింది. మేము అయినా కూడా వెళ్ళిపోకుండా దూరం నుంచి చూస్తున్నాము. చూసి ఆ బ్యాగ్లో నుంచి ఇంజెక్షన్ చేసినప్పుడు ఇంకా మాకు ఫుల్ డౌట్ వచ్చేసి, జోబులో నుంచి ఇంజెక్షన్ తీసినప్పుడు ఇంకా అప్పుడు అందరం అరిచేసరికి ఇంజెక్షన్ వేస్తున్నారు అనేసరికి అప్పుడు మేడం చూసుకున్నట్టున్నారు. అంటే మీరు ఆ నలుగురు ఎవరైతే వచ్చారో ఆ రోజు స్పాట్కి, పోలీసులకు అంటే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని అట్లా ఏదన్నా చేశారా? అట్లా ఏం చేయలేదు సార్. అసలు ఆన్ ద స్పాట్లో జరిగిపోయింది. ఆన్ ద స్పాట్లో మనం ఇట్లా మూచి తీర్చే లోపల వాళ్ళు చేసినారు, అంత ప్లానెడ్గా వచ్చినారు. మేము అసలు దగ్గరికి కూడా రానిస్తలేరు వాళ్ళు, మేము భయపడేటట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ కూర్చోబెట్టకుండా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినప్పుడే మాకు డౌట్. మేమందరం వెనకనే వచ్చినాము, కానీ ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలకే అందరం భయపడి వెళ్ళిపోయినాం. వాళ్ళు మీకు అవసరం లేదు, మేము చేసినాము, మేము చూసుకుంటాము, మీరు ఇష్యూ చేద్దండి, గాలి ఆడదు అన్నట్లుగా మాట్లాడినారు. అంటే అమ్మ, డాక్టర్ శ్రావణి ఉన్నారు కదా, అంటే కింద పడిన తర్వాత స్పృహలో లేరా అమ్మ? ఎందుకు ఆటో ఎక్కించాల్సిన పరిస్థితి ఎందుకు ఉందమ్మా?
ఆమె ఆటోలో లేరంటే ఆమె ఏమనుకుంది, వాళ్ళు సాయం చేస్తోళ్ళే అనుకుందేమో సార్. మేబీ మాకు కూడా తెలీదు. నాకు సాయం చేస్తున్నారే అనుకున్నట్లు వచ్చింది. అంటే ఎవరిది ఆటో? ఆటో కూడా వాళ్ళదేనా? అంటే వాళ్ళు ప్లాండ్కి వచ్చిన వాళ్ళదేనా? ప్లాండ్కి వచ్చిన వాళ్ళే పిలిపించుకున్నారు ఫస్ట్ ఆటో. పిలిపించుకొని ఈమెని చేయాలని ఈమె మేల్కొనేసరికి ఇంకా వాళ్ళైతే ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినారు. ఒక 5 నిమిషాలనే మళ్ళీ వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు పారిపోయినారు తీసుకొని. వాళ్ళ తమ్ముడు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు లేరు, కానీ వాళ్ళ తమ్ముడు వెంబడించినాడు. దొరికినారంట కానీ ఇంకా తర్వాత స్టోర్ అయితే తెలీదు. ఇక్కడ జరిగినది అయితే అది సార్. అయితే ఆ రోజు అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో ఆ 4 మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఈ విధంగా చేశారని చెప్తున్నారు. అయితే చెప్పండి, ఏంటి ఆ రోజు ఏం జరిగింది? ఇచ్చిన ఫస్ట్ వాళ్ళు బైక్ తీసుకొని వచ్చినారు అని వచ్చి గుద్ది ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి మేము వస్తుంటే అందరూ మీరు దూరం జరిగారు ఇష్యూ అది అని జరిపి మసంగా జోలోంచి తీసి వేసినారు అన్న. వేసి ఇంకా జోలనే పెట్టుకొని ఆటో వచ్చింది, ఎక్కి నీకు వచ్చినారు. ఇంకా వ్యాక ఎవరికో ఫోన్ వేసింది, ఇంకా అందులోపల వెళ్ళిపోయింది. అంటే మొత్తం ఈ జరిగే సమయంలో అందరూ గుమిగూడి ఉన్నారా? ఎంతమంది ఉన్నారు ఈ స్పాట్లో అప్పుడు? ఉన్నారు కానీ పంపించేసినారు వాళ్ళని, అందరిని పంపించేసినారు. పంపించి మీరు ఇష్యూ అవుతుందని కూర్చోబెట్టి వాళ్ళు బండి మీద వచ్చి సూదేసుకుని. ఇది ఆ రోజు జనవరి 9న జరిగిన ఘటన ఏదైతే ఉందో, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రావణిని ఇక్కడే అక్కడ ఏదైతే డ్యాష్ కొట్టిన తర్వాత నేరుగా ఈ స్టెప్స్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఈ స్టెప్స్ దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వసుంధర తమ ఫ్రెండ్ ఎవరైతే జ్యోతి ఉన్నారో జ్యోతి ఇక్కడికి వచ్చి వెంటనే కూర్చోబెట్టిన తర్వాత వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడంతో ఈ ఘటన అంతా కూడా జ్యోతి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ శ్రావణికి కొంత అనుమానం రావడము, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా ఏదైతే HIV సంబంధిత వైరస్ ఇంజెక్షన్ను ఇచ్చారో దానికి విరుగుడుగా ఆమె కూడా యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్తో పాటు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇది జనవరి 9న జరిగిన ఈ ఘటన ఉదాంతం ఏదైతే ఉందో కర్నూలు పోలీసులు కూడా ఛేదించి నిన్న 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.